నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రమణయోగి లాల్జీ, అదృష్ట రత్నాలయం ప్రపంచ ప్రసిద్ధ ప్రొఫెషనల్ ఆస్ట్రోజెమరాలజిస్ట్. అక్షయ తిథి రోజున జన్మించి అక్షయ సిద్ధి పొందారు. వీరి హస్తం అక్షయ పాత్ర. వీరిచ్చే అదృష్టరత్నం సర్వ సంపదలిచ్చే చింతామణి ప్రసిద్ధి. వీరి పూర్వులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, రోషయ్య గారు, పూర్వ ప్రధాని పివి నరసింహారావుకు గురువులుగా ఉన్నారు. 9 రోజుల్లో అదృష్టం కలిగించే దైవంగా వీరి భక్తులు భావిస్తారు. దేశ విదేశాల్లో సామాన్యులు కూడా ఉన్నత అధికారులుగా, సంపన్న వ్యాపారవేత్తలుగా, రాజకీయ సినీరంగ ప్రముఖులుగా వెలుగొందుతున్నారు. వీరి ద్వారా పొందే అదృష్టం ఒక మిరాకిల్గా ప్రసిద్ధి చెందింది. వారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, 5, 14, 23 తారీఖులలో పుట్టిన వారి గుణగణాలు, వారు అదృష్టం, ఐశ్వర్య, ఆనందం, ఆహ్లాదం, సుఖ సంతోష భోగభాగాలను 9 రోజుల్లో ఎలా పొందగలరు? ఇది చాలా చిన్న విషయం అమ్మా. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, మీ సందేహం ఏంటంటే మెయిన్గా 9 రోజుల్లో ఎలాగ లైఫ్ మారుద్ది అనేది మీ మెయిన్ ఉద్దేశం. ఓకే, 9 రోజుల్లో లైఫ్ మారటం అనేది మా దగ్గర జనరల్గా ప్రాక్టీస్ జరిగేదమ్మా. యాక్చువల్గా ఎవరికైనా ఏ శాస్త్ర ప్రకారం యజ్ఞం చేసినా, పూజ చేసినా, వ్యవహారం చేసినా ఏదైనా కూడా దాని యొక్క ఫలితం పొందడానికి 145 డేస్ పడుతుందని చెప్పి 145 డేస్ అంటే యాక్చువల్గా 3 మండలాలు అంటారు. ఒక మండలం అంటే 45 రోజులు, 3 మండలాలు అంటే 135 రోజులు, గ్రేస్ పీరియడ్ కలుపుకొని 145 రోజులు అవుతుంది. కానీ అదృష్టతను ధరించిన తర్వాత దాని యొక్క విధి విధానాల ప్రకారం పాటించడం వలన వాళ్ళ జీవితంలో అతి ఈజీగా అసలు చెప్తే నమ్మలేరు. మీరు పెట్టుకున్న తెల్లారి నుంచే వాళ్ళకు ఒక రకమైన డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళు మాట్లాడే మాట, చూసే చూపు, వ్యవహారము, ఆలోచన టోటల్ తేడా అయిపోతుంది. అందరూ ఎట్లా మాకు తేడా వచ్చిందండి, ఒక రోజులోనే మాకు ఇట్లా రాత్రి పడుకున్నాం, తెల్లారి లేసేసరికి ఒక హుషార్లాగా అనిపిస్తుంది, నిన్నటిదాకా ఏంటో పక్కలో పోమన్నట్టు, ఇప్పుడు ఒక భయాలు, ఒక రకము ఏదో ఒక పీడలాగా ఉండేది ఏమీ లేకుండా హాయిగా ఎట్లా ఉంటున్నామండి అని అంటారు. దానికి అదృష్టం ఒకటేనండి. ఒక రోజులో 24 గంటలు ఉంటుంది. 24 గంటల్లో 12 గంటల వెలుగు, 12 గంటల చీకటి. 12 గంటల విపరీతమైన వెలుగు, 12 గంటల విపరీతమైన చీకటి. ఒక రోజులోనే ఇంత మార్పు ఉన్నప్పుడు, దేవుడు అట్లా ప్రసాదించినప్పుడు, ప్రకృతి అలా నిర్ణయించినప్పుడు, మనం 9 రోజుల్లో మనిషి మారడం అనేది పెద్ద విషయమే కాదు. శాస్త్ర ప్రకారం 135 రోజులు కరెక్టే, కానీ మనం పాటించే విధి విధానాల ప్రకారం దాని ప్రకారం. అయితే మీరు ఇప్పుడు ఏదైతే 5, 14, 23 తారీఖుల గురించి అడిగారో దాని గురించి వివరంగా చెప్తున్నా. డేట్స్లో అన్నిట్లో కంటే విచిత్రమైనది, చాలా పవర్ఫుల్ అనేది, గ్యారంటీగా సక్సెస్ కలిగినది 5వ తారీఖున జన్మించిన వాళ్ళు, 14వ తారీఖున జన్మించిన వారు, 23వ తారీఖున జన్మించిన వాళ్ళు. వీళ్ళకి దేవుడు పుట్టించేటప్పుడే సక్సెస్ అనేది గ్యారంటీగా రాసిచ్చి పంపించాడు అనుకోవచ్చు. 5వ తారీఖున వాళ్ళు ఎప్పుడు ఎవ్వరు చేయలేని పనులు వీళ్ళు చేయగలుగుతారు. వీళ్ళు షేర్ మార్కెట్ మొత్తం ప్రపంచంలో ఉండే దలాల్ సిటీ కావచ్చు, న్యూయార్క్ సిటీలో ఉండేది కావచ్చు, ప్రపంచంలో ఉండే షేర్ మార్కెట్ మొత్తం వీళ్ళ చేతిలో నడుస్తుంది. కొండకి వెంట్రుకేసి లాగగలగటం అనే శక్తి వీళ్ళకే వస్తుంది. అంటే పోతే వెంట్రుకు పోద్ది, లేకపోతే కొండ వస్తుంది. లాటరీలు ఎక్కువగా తగిలేది 5వ నెంబర్ వాళ్ళకే. మేము ఎవ్వరికి ఎప్పుడు స్పెక్యులేషన్ కానీ, షేర్స్ మార్కెట్ కానీ మేము ఎప్పుడు రికమెండ్ చేయము. ఎందుకంటే దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. 99% మంది ఎప్పుడు లాస్ అవుతారు, 1% మందే దాంట్లో లాభం పొందుతారు. కానీ మేము ఈ 5 నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రం షేర్ మార్కెట్ చక్కగా చేసుకోండి, కానీ అదృష్టరత్నం పెట్టుకున్న 9వ రోజు తర్వాతే మీరు నిర్ణయించుకోండి అని చెప్తాము. యాక్చువల్గా వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే దాని అర్థము వాళ్ళకి ఆ 5వ తారీఖు పుట్టడం వల్ల దేవుడు ఇచ్చిన ఏదైతే ఉందో వాళ్ళు అనుభవిస్తున్నారని లెక్క. చాలామంది ఏం చేస్తారు, ఆ దేవుడిచ్చేది అనుభవించడానికి అవకాశం లేకుండా దాన్ని సత్సంగ్ అంటారు. అంటే యాక్చువల్గా చుట్టుపక్కల ఉన్నోళ్ళు, మీరు ఎంత గొప్పోళ్ళైనా చుట్టుపక్కల ఉన్న వాతావరణం వలన మీరు చిన్నోళ్ళు అవటము, నష్టపడటము, కాలసర్పదోషం రావటము, ఇబ్బందులు, ఏదో ఒక టెన్షన్లో, సరైన పొజిషన్లో లేకపోవటము, ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అదృష్టత ధారణ చేస్తారో చేయగానే తెల్లారి నుంచి ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక పూజ, యజ్ఞము, దాని కింద బీజాక్షరాలు రాయటం, టైం ప్రకారం ఫిట్టింగ్ చేస్తారు. అత్యధిక సంపదలు సంపాదించిన వాళ్ళు యాక్చువల్గా మేము ఒక 1000 కిలోల బంగారంతో అదృష్టలక్ష్మి దేవాలయం కడదాం అనుకున్నాం. దాంట్లో మాకు ఇప్పటికీ 270 మంది కిలో బంగారం ఇస్తాను ఒప్పుకున్నారు. వీళ్ళల్లో 60% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 5, 14, 23 తారీఖులు ఉన్నవాళ్ళే. ముఖ్యంగా 5వ తారీఖు, 23వ తారీఖు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు నిజంగా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా చిన్న మనుషులు. చిన్న చిన్న వ్యవహారాలు చేసుకుంటూ గుమస్తాలుగానో, లేకపోతే ఏదో ఒక వ్యాపారంలో నేర్చుకుంటూనో, అప్పుడే చదువులోంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఏం చేయాలని అర్థం కాకుండా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దాంట్లో ఒకళ్ళు 5 కోట్లు, 10 కోట్లు అంటే లెక్క చేసేవాళ్ళు. చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళే శక్తి వీళ్ళకు ఉంటుంది. స్పెక్యులేషన్ అంటే తెలుసు కదా, అంటే స్పెక్యులేషన్లోనే లాభం సంపాదించగలుగుతున్నారంటే మామూలు జీవితంలో మామూలుగా ఉండదు. కానీ కండిషన్ ఏంటంటే కాలసర్పదోషం ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, సత్సంగం ఉండాలి. అదృష్టరత్నం పెట్టుకున్న 9వ రోజు నుంచి
నిజంగా టక్మని వాళ్ళకి తేడా వచ్చేవాళ్ళు ఎక్కువగా 5వ నెంబర్ వ్యక్తులు. అలాగే 14వ నెంబర్ వ్యక్తులు. 14వ నెంబర్ వ్యక్తులు చాలా ఆకర్షణ కలిగి ఉంటారు. కొద్దిగా ప్రేమమైన వ్యక్తులు. కొద్దిగా ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ బ్రహ్మాండంగా చేస్తారు. టక్‌మని లాస్ కూడా అవుతారు. ఆ లాస్ అవ్వకుండా ఎప్పుడు అదృష్టరత్నం అనే ప్రొటెక్షన్ ఉంటే షేర్ మార్కెట్‌లో కూడా వీళ్ళు చేసుకోవచ్చు. షేర్ మార్కెట్ చేయమని ఎవరికీ చెప్పను నేను. ఎప్పుడైనా మనిషి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. మీ దగ్గర ఒక 10,00,00,000 ఆస్తుందనుకోండి. దాంట్లోంచి ఒక 40% షేర్స్‌లో ఉండాలి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారనుకోండి. ముఖేష్ అంబానీ కావచ్చు, ధీరుభాయ్ అంబానీ కావచ్చు, దమానీ కావచ్చు, వీళ్ళందరికీ 90% ఆస్తులు షేర్‌ల్లోనే ఉంటాయి. మిగిలిన 10% ఆస్తులు మాత్రమే విడిగా ఆస్తులు గానీ, బంగారాలు గానీ, ఇళ్లల్లో గానీ అలా ఉంటాయి. మామూలు మధ్య తరగతి గానీ నా ఉద్దేశంలో 100,00,00,000 లోపు ఆస్తున్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు మధ్య తరగతి కింద లెక్క. ఇదివరకులాగా కాదు. ఇప్పుడేంది గచ్చిబౌలిలో ఒక ఎకరం బ్రహ్మాండమైన భూమి ఉందనుకోండి. వాడు 100,00,00,000 ఆస్తిపరుడే. ఇదివరకు అంటే 100,00,00,000 అంటే చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో కాదు. నా దగ్గర శిష్యులు చెప్తుంటారు. వందల వేల కోట్ల రూపాయల డబ్బుల గురించి అత్యంత ఈజీగా చక్కగా మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా సంపాదించారు, ఎట్లా చేశారు, ఏదైనా మంచి వ్యవహారాలు ఎట్లా చేస్తారు ఇయన్నీ కూడా చెప్తుంటారు. వీళ్ళు ఎక్కడన్నా పెద్ద యాక్సిడెంట్ అయిందా, ఎవరికైనా ఎక్కడైనా ఆత్మహత్య జరిగినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, అది ఎప్పుడైనా చూడండి దానికి 14 నెంబర్‌కి ఏదో ఒక లింక్ ఉంటది. అందుకని వీళ్ళు అత్యంత అదృష్టవంతులు అయినప్పటికీ ఎప్పుడూ అదృష్టరత్నం అనేది వీళ్ళకి ఉండాలి. అదృష్టరత్నం ఉండడం వల్ల ఏమవుద్ది, పొరపాటున కూడా యాక్సిడెంట్ అవ్వదు, ఇబ్బంది అవ్వదు. వీళ్ళ మూలాన వీళ్ళ సంసారానికి కూడా బాగవుతది. వీళ్ళ పక్కనోళ్ళు కూడా బాగుపడతారు. అన్ని పాజిటివ్‌లు కలుగుతాయి. ఎలాంటి నష్టం వచ్చే అవకాశం ఉంటే కూడా దగ్గర రానివ్వదు. అదృష్టరత్నం చేసేటప్పుడు ఏం చేస్తారంటే దాని కింద సహస్రార బీజాక్షరం అని ఒకటి రాస్తారు. దాన్ని శ్మ్రయోం అంటారు. అది ఎక్కడుంటే అది 45 రోజుల ముందు నుంచి మీకు జరగబోయే చెడు ఏదన్నా ఉంటే గమనించి, అది విష్ణుమూర్తి యొక్క విష్ణు చక్రం ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. 45 రోజుల ముందు నుంచి అది గమనించి వీళ్ళకు రాబోయే దిష్టి గానీ, నరఘోష ఎక్కువ ఉంటది వీళ్ళకెక్కువ. అట్లాంటిది గానీ, ఏమన్నా ఇబ్బందులు ఉండే అవకాశం గానీ, కాలసర్ప దోషాలని, యాక్సిడెంట్లు గానీ, అనారోగ్యాలు గానీ, ఇట్లాంటియి ఏమొచ్చే అవకాశం ఉంటే కూడా అసలు దానికి దగ్గరికి కూడా రానివ్వకుండా వీళ్ళకి దగ్గరకొచ్చే ముందే అది గాలిలో తుత్తు నీళ్ళనేటట్టు ఆ చక్రం చేసేస్తారనమాట. తిరుగుతూ ఉంటూ వచ్చి. అందుకని వీళ్ళకి ఎలాంటి అదృష్టం పెట్టుకున్నాక వీళ్ళకి అట్లాంటి ఇబ్బందులొస్తాయి అన్న విషయం కూడా తెలవకుండా అయిపోతది. ఇక 23వ తారీఖు అనేది ద మోస్ట్ గ్రేట్ నెంబర్ ఇన్ న్యూమరాలజీ. యాక్చువల్‌గా నేను న్యూమరాలజిస్ట్‌ని కాదు. నేను ఆస్ట్రోజమాలజిస్ట్‌ని. కానీ ప్రతి శాస్త్రానికి ఒక శాస్త్రానికి లింక్ ఉంటది. ఎప్పుడైనా ఒక సిస్టమాటిక్‌గా ఉన్న 23వ తారీఖు వాళ్ళని చూడండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైతే తలుచుకుంటారో వాటన్నిటిని కూడా అచీవ్ అవుతారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలు కూడా కావచ్చు. నాకు కార్లు కావాలనుకుంటే డెఫినెట్‌గా కార్లుంటాయి. నాకు మేడలు కావాలంటే వాడికి డెఫినెట్‌గా మేడలుంటాయి. వాడు ఏదైతే మంచి కోరికలు కోరుకుంటారో, ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు భవ్య. చిన్నప్పటి నుంచి నాకు విమానాలంటే ఇష్టము. నేను పెద్ద ఉద్యోగం చేయాలి. నాకు అమెరికాలో బిల్డింగ్ కావాలనేది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు మన దగ్గరికొచ్చినప్పుడు చెప్పింది. అమ్మాయి ఏదో డిగ్రీ చదువుతున్నప్పుడు వస్తే ఏమంటే నేనేమో చాలా మామూలు మధ్యతరగతి ఫ్యామిలీ. నాకెట్లా కోరికలు తీరుతాయంటే డెఫినెట్‌గా తీరుతాయమ్మా నువ్వు అదృష్టం పెట్టుకో అన్నా. పెట్టుకున్న తర్వాత అబ్బాయి చదువు రీత్యానే అమెరికాకెళ్ళింది. అమెరికాలో ఒక్క సంవత్సరంలోనే వివాహం కూడా అక్కడే కుదిరింది. అక్కడే మంచి బిల్డింగ్ కూడా కొనుక్కున్నారు. చదువుకుంటా ఎళ్ళేవాళ్ళు బిల్డింగ్ కొనరు యాక్చువల్‌గా. ఉద్యోగానికి ఎళ్ళినవాళ్ళు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ కొనుక్కుంటారు. ఒక సంవత్సరంలోనే బిల్డింగ్ కొనుక్కున్నారు. ఆ బిల్డింగ్ కూడా దానికి కట్టాల్సిన ఈఎంఐ కంటే ఎక్కువ అమ్మాయికి అద్దె వస్తదనమాట. ఆ విధంగా పాజిటివ్‌లన్నీ ఆటోమేటిక్‌గా 23 వాళ్ళకి తగ్గుతాయి. ఆళ్ళు పెద్ద పెద్ద పనులు చేయాలి. పెద్ద పెద్ద వ్యవహారం చేయాలి. కొద్దిగా వాళ్ళకి అసహనం ఉంటది. అసహనం అది ఒక్కటి తప్పిస్తే వాళ్ళు బంగారం అనమాట. మట్టి పట్టుకుంటే బంగారం ఎవరిదవుతదో అది 23వ తారీఖు. వాళ్ళు ఒక సిస్టమాటిక్‌గా ఉంటే ఒక వయసొచ్చిన తర్వాత వాళ్ళ కింద కనీసం ఒక 100 మందో, 1000 మందో వాళ్ళ చేతి కింద బతుకుతారు. పెద్ద పెద్ద పనులు చేయగలుగుతారు. వాళ్ళకుండే ఒక లోపం ఏంటంటే ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉంటారు. ఉన్న చోటే వాళ్ళకి ఫుల్ సక్సెస్ ఉంటది. వాళ్ళు ఒక షాప్ పెట్టారనుకోండి. ఆళ్ళు ఎప్పుడు వాళ్ళది షాప్ నిండా జనం ఉంటారు. ఏదైనా చిన్న వ్యవహారం గానీ, లేకపోతే ఏదైనా వ్యవహారం గానీ చేస్తుంటే ఎప్పుడు చుట్టూతా జనాలుంటారు. దాంట్లోనే బిజీ అయిపోయి వాళ్ళు ఇంకొద్దిగా స్టెప్ ముందుకేయటానికి వాళ్ళకి ఎక్కువకి ఆస్కారం ఉండదు. అందుకోసం వాళ్ళెప్పుడు సత్సంగం మంచిగా పెద్దవాళ్ళతో స్నేహము, పెద్దవాళ్ళ యొక్క పెట్టుబడి, ఒక దైవ నిర్ణయము, ఒక సిస్టమాటిక్‌గా ఉండటము. ముఖ్యంగా అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఎట్లా ఉంటదంటే ఆహ్, ఉ ఒక 3 పువ్వులు, 6 కాయలు అంటారు కదా! అలాగా జీవితం తయారవుతది. ఎప్పుడైతే అదృష్టరత్నం లేకుండా కొద్దిగా ఇబ్బంది ఉంటారో, కొద్దిగా మానసిక వ్యధలు, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేసుకోవటం, చేసిన ఆలోచన ఓకే కాకపోవటం, కొద్దిగా జీవితంలో వీళ్ళకసలు రియల్‌గా జీవితంలో ఎప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం రాదు. వీళ్ళు అదృష్టరత్నం పెట్టుకోకుండా ఏదో ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళిపోవటం వలన జీవితంలో కొద్దిగా అప్పులు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు ఎప్పుడైనా. కానీ వీళ్ళెప్పుడు ప్రతి సంవత్సరం ఎంతో కొంత బంగారం కొనాలి. అందరూ తులం కొంటే మీరు 10 తులాలు కొనాల్సొస్తాయి. అందరూ చిన్న బిల్డింగ్ అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆస్తి కొనాలి వీళ్ళు కంపల్సరీ.
ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆస్తి కొనాలి, ప్రతి ఒక్క ఇల్లు ఏదో ఒక బిల్డింగ్ కడుతుండాలి, ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉండాలి. వీళ్ళకి సంబంధించిన ఏ పని ఎప్పుడు చేసినా కూడా అందరికంటే విచిత్రంగా ఒక ఊరు ఉందనుకోండి, ఊర్లో ఎప్పుడైనా ఊర్లో మోటార్ సైకిల్ రావడం ఫస్ట్ అనుకోండి. 30 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఆ ఫస్ట్ మోటార్ సైకిల్ కొన్నోడు ఎవరైనా ఉంటారు చూడండి, 23వ తారీఖు కూడా అయి ఉంటాడు. 23వ తారీఖు పుట్టినవాడే పుట్టుంటాడు. ఒక ఊర్లో ఫస్ట్ ఒక మోటార్ సైకిల్ కొనటం కానీ, కారు కొనటం కానీ, ఒక బెంజ్ కారు కొన్నాడని కానీ, ఒక ఇండస్ట్రీ పెట్టాడని, ఎవ్వరూ చేయలేని పని, ఎవ్వరూ చేయలేని వస్తువు వీళ్ళ దగ్గర ఉంటుంది. ఫస్ట్ సాధించిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఆ సాధిస్తారు, సాధించిన తర్వాత అక్కడే స్టాగ్నేట్ అయిపోతారు. మళ్ళీ ఇంక ముందుకెళ్ళాలి ఎక్కువ. ఎప్పుడు అది అందరికంటే వీళ్ళు గొప్పగా సాధిస్తారు, సాధించిన తర్వాత అక్కడే ఉండిపోతారు. అట్లా ఉండొద్దు, ముందుకెళ్ళాలి. ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ ఉండాలి. ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గర కనీసం వాళ్ళ జీవితంలో 8 కిలోల బంగారం చేరుకోవాలి. వీళ్ళ వారసులకు వీళ్ళు 8 కిలోల బంగారం అప్పచెప్పాలి, మంచి మేడ అప్పచెప్పాలి, గూడు అప్పచెప్పాలి. ఇవన్నీ చేయాలంటే అదృష్టం పెట్టుకున్న తెల్లారి నుంచి వాళ్ళకి ఆ పాజిటివ్నెస్ ఏర్పడుతుంది. నిజంగా గ్యారంటీగా సక్సెస్ఫుల్ ఉంటుంది, గ్యారంటీగా బాగుపడతారని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వగలిగింది వీళ్ళకి ఒక్కరికేనమ్మా. గురుగారు, ఎంతో మంది 9 రోజుల్లో అద్భుత ఫలితాలు పొందామని చెబుతున్నారు. నేను కూడా ఎంతో మంది దగ్గర మీ గురించి అడిగి తెలుసుకున్నాను. అందరూ మిమ్మల్ని ఓ దేవుళ్ళ భావిస్తున్నారు కదా, ఎలా సాధ్యం అసలు? అమ్మా, నేను దేవుడా అంటే నేను దేవుడిని ఏం కాదమ్మా. శాస్త్రం ఏది ఉందో శాస్త్రం కరెక్ట్గా చేసుకోవాలి. ఒక సెల్ ఫోన్ ఉందనుకోమ్మా, సెల్ ఫోన్ చాలా గొప్పది, అది అది ఓకే, వాడుకుంటారు మీరు. కానీ దాన్ని చేసే విధానం, దాన్ని చేసే ఇండస్ట్రీ పెద్ద ఉంటుంది. వేల మంది వర్కర్స్ ఉంటారు. దాని చిన్న చిన్న పార్ట్స్ అన్ని కరెక్ట్గా తయారు చేస్తారు, సిస్టమేటిక్గా పెడతారు. చేయటం వలన ఆ సెల్ ఫోన్ అనేది మీరు వాడగలుగుతున్నారు చిన్నది తీసుకుని. అలాగే మా దగ్గర అదృష్టరత్నం, జనరల్గా ఎవరైనా అదృష్టరత్నం అంటే నవరత్నాల్లో ఏదో ఒక రత్నం తీసుకుని అదే అదృష్టరత్నం పెట్టేసుకుంటారు. అది అదృష్టరత్నం కాదు. నవరత్నం వేరు, అదృష్టరత్నం వేరు. అదృష్టరత్నం అనేది అనేక రకాలైన ఉపయోగాలు కలుగుతుంది. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో అప్పు అనేది చేయరు. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే బేరం ఆడరు. అంటే సెకండ్ పొజిషన్కి వెళ్ళటము, ఏదో ఒక ఉద్యోగం చేయటము, ఏదో ఒక పెళ్లి చేసుకోవటము, ఏదో ఒక ఇంట్లో ఉండటము, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఫస్ట్లో ఉంటారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళా వాళ్ళే టాప్ ఉంటారు, వాళ్ళే ద బెస్ట్ ఉంటారు. డబ్బులు ఉంటాయి, స్థిరత్వం ఉంటుంది, పిల్లలు ఉంటారు, రోజు సుఖ సంతోషాలు ఉంటాయి, రోజు ఒక పండగలాగా ఫీల్ అవుతారు. మూడోది స్థిరత్వం కలిగి ఉంటారు. చాలా గొప్ప విషయం చూడండి. మీరు ఎప్పుడైనా కూడా అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు 1,00,00,000 మందిని కూడా చూడండి, 1,00,00,000 మందిలో ఒక్కడు కూడా అద్దీంట్లో ఉంటాడు. అదృష్టరత్నం పెట్టుకున్నాడు ఎవడైనా ఒక 6 నెలలు సరదాగా ఎక్కడికైనా వెళ్తే అక్కడ కూడా ఇల్లు కొనేస్తాడు. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే సొంత ఇల్లు, సొంత డబ్బులు, సొంత మనుషులు, సొంత వ్యాపారము, సొంత వ్యవహారం, వాళ్ళు మనుషులే డిఫరెంట్ ఉంటారు. ఇప్పుడు రోడ్డు మీద అమెరికా వాళ్ళు వెళ్తున్నారు అనుకోమ్మా, వాళ్ళు అమెరికా వాళ్ళని వాళ్ళ పాస్పోర్ట్ చూసి మీరేం చెప్పరు, వాళ్ళ ముఖం చూడంగానే మీకు తెలిసిపోద్ది. అలాగే అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళని మీరు స్పెషల్గా గమనించక్కర్లేదు, వాళ్ళు చూడంగానే మీకు అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళని తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళ మొహంలో గ్లో, వాళ్ళ పిల్లలు ఆడుకోవటము, వాళ్ళ ఒంటి మీద ఉండే నగలు, వాళ్ళ గ్రేషియస్, వాళ్ళ నవ్వు, ఒక రకమైన పొగరు అంటే అది పొగరు అంటారు, అది ఒక రకమైన ఉత్సాహంతో కూడినది. వాళ్ళ మొహం చూస్తే మనకు కూడా ఉత్సాహం కలుగుతుంది. మన మల్లారెడ్డి గారు ఉంటాడు, ఎంపీ మల్లారెడ్డి గారు. ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ పాల వ్యాపారం చేసేవాడు. మా నాన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు పాల వ్యాపారం నుంచి కాలేజీలో పెట్టుకున్నాడు. తర్వాత రాజకీయాల్లోకి వస్తానంటే రాజకీయాల్లో కూడా అదృష్టం పెట్టుకున్నాక ఆయన ఎట్లాగా తర్వాత చక్కగా ఎంపీ అయ్యాడు. ఎప్పుడైనా 10 నిమిషాలు ఆయనతో మాట్లాడండి, మీకు జీవితంలో మొత్తం వల్లే నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఏర్పడుతుంది. ఎలాగంటే ఇప్పుడు నా కోసం నేను లైట్లు వేసుకున్నాను, మీరు వచ్చి కూర్చున్నారు, మీకు కూడా లైటింగ్ వస్తుంది కదా. నా కోసం ఏసీ వేసుకున్నారు, మీరు కూడా కూర్చున్నారు, మీకు కూడా ఏసీ వస్తుంది కదా. అలాగే అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి మంచి కోరుకునే వాళ్ళకి, వాళ్ళతో ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ మంచి వాళ్ళకి కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు బెంజ్ కారు డ్రైవర్ కూడా బెంజ్ కారులో ఉండే ఫెసిలిటీస్ అన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తాడో ఆయన కానకపోయినప్పటికీ, అలాగే అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక 4వది గురుత్వం అంటారు. గురుత్వం అంటే ప్రతి మనిషికి 32 రకాల దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కుజ దోషం కావచ్చు, నాగదోషం కావచ్చు, శని దోషాలు కావచ్చు, రకరకాల దోషాలు ఉంటాయి. కొన్ని దోషాలు అసలు పేర్లు కూడా ఎత్తకూడదు. అలాంటి దోషాలన్నీ జన్మతః రావచ్చు, జాతకం ప్రకారం రావచ్చు, పితృదేవులు అంటే మన పైన పితృలు చేసిన పాపాలు కానీ శాపాలు కానీ అవి కానీ కావచ్చు. ఎవరన్నా ఒక మహాత్ముడికి ఏదన్నా మన ద్వారా ఏదైనా జరుగుంటే వాళ్ళు ఏదన్నా అనటం వలన కానీ ఇవన్నీ ఎంటర్ అవుతాయి అనమాట. ఎంటర్ అయినప్పుడు వాటిని తొలగించడం ఇంపాసిబుల్. అది ఎందుకంటే ఒక్కసారి తొలగించిన తర్వాత ఒక మనిషికి షుగర్, బీపీనే వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత మీరు మందు బిళ్ళి ప్రతిరోజు వేసుకోవాల్సిందే, లేకపోతే మళ్ళీ తెల్లారి షుగర్ వస్తుంది. అట్లాగే ఆ దోషాలు కూడా ఒకసారి ఎంటర్ అయితే ఎప్పటికీ పోవు. కానీ అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పుడు దోషాలు ఉండవు, నరదిష్టి ఉండదు, ఇబ్బందులు ఉండవు. వాడు ఏం చేసినా, ఎందుకంటే అదృష్టరత్నం చేసినప్పుడు దాని కింద
సహస్రార బీజాక్షరాలు, లక్ష్మీ కుబేర బీజాక్షరాలు, అష్టదిగ్బంధన బీజాక్షరాలు రాస్తారు. అష్టదిగ్బంధన బీజాక్షరాలు ఎప్పుడైతే ఉంటుందో చుట్టూతా మీకు చెడు అనేది దగ్గరికి రాలేదు. ఒక గ్లాస్ డోర్లోంచి మీకు ఎప్పుడు వెలుగు మాత్రమే వస్తుంది. బురద కానీ, మట్టి కానీ, నీరు కానీ, చెత్త కానీ మీకు రాదు. ఎట్లా ఫిల్టర్ అయిపోద్దో మీ జీవితంలో ఎప్పుడు చెడు రాకుండా ఒక ఫిల్టర్ అయిపోతుంది. ఒక పాజిటివ్ అనేది ఆటోమేటిక్గా మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది. అది ఇంకా ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుంటుంది. అందుకనే గృహోద్యోగ సంరక్షణ పెట్టుకున్న వాళ్ళు కానీ, అదృష్టం పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో మంచి చూడక్కర్లా, చెడు చూడక్కర్లా, ఎవరు ఎదురుస్తున్నారో చూడక్కర్లా, ఏదైనా అమావాస్య, పౌర్ణమి, తిథులు, వార నక్షత్రాలు ఏమి చూడక్కర్లా. దాన్ని పరుసవేది తత్వం అంటారు. వీళ్ళ చేతితో ఏది ముట్టుకుంటే అది ఆటోమేటిక్గా బంగారంగా మారిపోతూ ఉంటుంది. ఆ బంగారంగా మారిపోయే తత్వం ఏది ఉందో అదృష్టత్వంతోనే మారిపోతుంది. ప్రపంచంలోకి వేరే ఏది అవకాశం లేదు. ఇంకా 5 లక్షణాన్ని వ్యాపారస్తు లక్షణం అంటారు. వ్యాపారస్తు లక్షణం ఏంటి? మీరు బాగా గమనించండి. సింధీస్, జీన్స్‌ని మీరు ఎప్పుడైనా మన ఊరికి వచ్చే ముందు గమనించండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ ఆస్తులు ఏం తెచ్చుకోరు. రూ. 50, రూ. 100 తెచ్చుకుంటారు. వాడు ఏ ఇంట్లో అద్దెకి దిగుతాడో ఆ ఇల్లు కొంటాడు ఫస్ట్. తర్వాత పక్కిల్లు కొంటాడు. తర్వాత ఊర్లో మొత్తం మెయిన్ రోడ్ ఇయన్నీ ఆళ్ళే కొంటారు. తర్వాత ఆళ్ళు ఊళ్ళో పెట్టే 1000 మంది, 2000 మంది పనిచేసే పెద్ద పెద్ద ఇండస్ట్రీలన్నీ వాళ్ళే కడతారు. ఎట్లా కడతారు మరి? వాడేం చదువుకోడు. 5వ తరగతి చదువుతాడు. డబ్బులు తీసుకురాడు. ఎట్లా అంటే వాళ్ళకి తెలిసిన టెక్నిక్, మన వాళ్ళకి తెలవని టెక్నిక్ ఒకటే. వాళ్ళు కంపల్సరీ ఇండెక్స్ ఫిగర్ మీరు ఎయిర్‌పోర్ట్ వెళ్ళినప్పుడు చూడండి అక్కడ కనిపిస్తారు. సింధీస్, జైన్స్ మన 5,000 పెట్టే కొన్ని టికెట్ ఆడు 50,000 పెట్టుకుంటాడు. వాడు సొంతానికి ఎంతైనా ఖర్చు పెడతారు. కుటుంబానికి ఎంతైనా ఖర్చు పెడతారు. బయట దానికి ఎక్కువ వాళ్ళ జోలికి వెళ్ళరు ఎక్కువ. ధర్మానికి వెళ్తారు కానీ ఎక్కువ ఆడంబరాలకు పోరు. ఎందుకంటే అందరికీ దిష్టి తగులుద్ది ఇబ్బందని. ఆ అదృష్టతను కూడా పెట్టుకోవడానికి ఆళ్ళకి అంత సంపదలు ఉన్నా కూడా మామూలోడు చిన్నగా ఏదైనా మంచి పని చేయగానే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దిష్టి తగిలింది, వ్యవహారము, జ్వరాలు రావటము, ఆస్తులన్నీ నాశనం అయిపోవటం, ఉన్న భూములు అమ్ముకోవటము, అనారోగ్యాలన్నీ ఏర్పడతాయి. కానీ వాళ్ళకి ఏమవుదు. వాడు సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదిస్తాడు. ఎందుకంటే వాడి ముఖం చూడగానే ఎవరికైనా వాళ్ళకి మన అనే భావన కలిగేటట్లు అవుతుందనమాట. గురుత్వం అంటారు దాన్ని. 5 లక్షణం వ్యాపారస్తు లక్షణం. ఆ గురుత్వ లక్షణం, వ్యాపారస్తు లక్షణం వలన దాని వలన ఎప్పుడు కూడా వాళ్ళ ముఖం ఎవరు చూస్తే వాళ్ళకి మన అనే భావన కలగటం వలన వాళ్ళకి ఇంకా ఎవరైనా ఉపకారం చేద్దాం అనుకుంటారు కానీ అపకారం ఎవరు చేద్దాం అనుకుంటారు. అందుకని వాళ్ళకి దిష్టి తగలదు. అలాగే 5 లక్షణంలో ఇంకో లక్షణం ఏంటంటే అఖండ లాభం కలిగిన పనులు మాత్రమే జీర్ణిస్తాయి. అదృష్టత్వం ఉన్న చోట యాక్చువల్‌గా మామూలు వాళ్ళు ఏం చేస్తారు, ఒక రూ. 1,00,000 వేస్ట్ ఏదైనా వస్తువు కొన్నారనుకోండి, అది 10 లక్షలు అవ్వగానే దాన్ని అమ్మేసి చక్కగా ఎంజాయ్ చేసి సంతోషపడతారు. కానీ అదృష్టత్వం ఉన్న చోట ఎప్పుడు అట్లా ఉండదు. అదృష్టత్వం ఉన్న చోట రూ. 1 పెట్టే కొనాలి, అది రూ. 1,00,000 అవ్వాలి, అది ₹1,00,00,000 అవ్వాలి, అది 100,00,00,000 అవ్వాలి. 100,00,00,000 మీ కుర్రోడికి అప్పచెప్తే మీ పిల్లోడు దాన్ని 1000,00,00,000 చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక రెడ్డి గారు గనక 100,00,00,000 వాళ్ళ పిల్లోడికి అప్పచెప్పాడనుకోండి, వాడు చూస్తా దాన్ని మొత్తం జీరో చేస్తాడు. కానీ అది ఒక సింధీ గాని, జైన్ గాని కుర్రోడికి 100,00,00,000 అప్పచెప్తే ఈ తండ్రి చూస్తుండగానే దాన్ని 1000,00,00,000 చేస్తాడు. వాళ్ళది ఎందుకని తండ్రి దగ్గర అదృష్టత్వం ఉంటది, పిల్లోడి దగ్గర అదృష్టత్వం ఉంటది. అదృష్టత్వం లేనిదే ఆళ్ళు ఇంట్లోంచి బయటికి కూడా రారు. ప్రపంచంలో అత్యధిక సంపదలు ఉన్న వాళ్ళకి ఎవరికీ చదువులు ఉండవు. మీరు బిల్ గేట్స్ అయినా చూడండి, వారన్ బఫెట్ అయినా చూడండి, ఎవరికైనా కూడా వాళ్ళకి చదువులు ఏం పెద్దగా ఉండవు. అదృష్టమే ఉంటది ఎక్కువ. అదృష్టం దేవుడిస్తే ఓకే. దేవుడిచ్చింది ఖర్చు అయిపోవచ్చు. ఆయన ఇచ్చింది లిమిటెడ్ ఉంటది. ఏదైనా కూడా లిమిటెడ్‌గా ఉంటది. మనం కలిగించుకోవాలి. కలిగించుకోవడానికి రకరకాల పద్దాలు. ఈ మెరిడోనియన్స్ అని, సింధీస్ అని, జైన్స్ అని, దారాస్, బ్యూరోస్ వీళ్ళందరూ కూడా లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంటారు. చదువు ఏముండదు. విపరీతంగా సంపాదించగలుగుతారు. వాళ్ళు ఏ పని చేసినా కూడా అదే అవుతది. బంగారం యొక్క రేట్‌ని కూడా వాళ్ళే నిర్ణయించగలుగుతారు. ఏ 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు. మరి ఒక పెద్ద ఆడిటర్ ఉంటాడు, పెద్ద లాయర్ ఉంటాడు, పెద్ద గొప్పవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సింధీ దగ్గరికెళ్ళి కూర్చొని, మన ప్రధానమంత్రే ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పే చిన్న సలహా తీసుకొని వీళ్ళు బాగుపడతారు. ఒక ఆడిటర్, గొప్ప ఆడిటర్ అవ్వాలంటే ఎంత చదువుకోవాలి. ఒక లాయర్, పెద్ద లాయర్ అవ్వాలంటే ఎంత చదువుకోవాలి. ఎంత చదువుకుని ఎంత విజ్ఞానం ఉన్నా గానీ ఆ టెక్నిక్ ఏదైతే తలుపు తీసే కీ ఉంటదో వాళ్ళ అదృష్టత్వం పెట్టుకోవటం వలన వాళ్ళకి తెలుస్తుంది. అది పెట్టుకున్న 9 రోజుల తర్వాత నుంచి ఆళ్ళ మైండ్‌కి అన్నీ తెలిసిపోతా ఉంటాయి. మంచేంటి, చెడేంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, వ్యాపారం ఏంటి, వ్యవహారం ఏంటి, ఎక్కడేం జరుగుతుంది. ముఖ్యంగా అది ఉన్న చోట యాక్సిడెంట్లు జరగవు. అది ఉన్న చోట ఇబ్బందులు పడరు. ఇప్పుడు చూడండి, అదృష్టత్వం పెట్టుకున్నోళ్ళు చూడండి. మొన్న కరోనా వచ్చిన టైంలో కోట్ల మంది చనిపోయారు. కానీ అదృష్టత్వం పెట్టుకున్నోడు ఒకడు కూడా అనారోగ్యం అయితే వస్తది. కానీ చనిపోవడం గాని అట్లాంటి ఇబ్బందులు గాని ఉండవు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఎక్కువగా కష్టపడే సందర్భాలు రావు. అన్నీ కూడా పాజిటివ్ జరుగుతుంటే రోజు ఒక పాజిటివ్ ఉంటుంది. అన్ని రకాలుగా బాగుంటుందన్నమాట.